కొత్తగా తీసుకొచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం 293 అనే సెక్షన్లోని మీరు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి. అదే మీకు వజ్రాయుధం. క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారా పే చేయలేకపోవడం వల్ల, అప్పుడు ఏం చేయాలి? మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు లీగల్ టాపిక్ క్రెడిట్ కార్డు కోసం, అది తీసుకుని బాధితుల కోసం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది, మీరు కూడా చాలా చోట్ల చూసే ఉంటుంది, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా జరిగే ఉంటుంది. క్రెడిట్ కార్డు తీసుకుని తర్వాత లోన్ చెల్లించలేక కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి? క్రెడిట్ కార్డు మీద డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేకపోతే ఆ క్రెడిట్ కార్డు ఇచ్చిన బ్యాంకు వాళ్ళు చూస్తూ ఊరుకోరుగా ఏజెంట్లను పంపిస్తారు. వీళ్ళు మామూలుగా ఊరుకోరుగా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టి, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి, లేదనుకుంటే ఈ వీళ్ళ ఫోటోలు గంట పక్క వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ చూపించి వీళ్ళు బ్యాంకుని మోసం చేశాడు అని చెప్పి మీ పరువు అంతా తీయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నారు అవి. మధ్యలో ఈ ఏజెంట్లు పొలైట్గా అడిగే పద్ధతి లేదు, వాళ్ళకి అందరినీ హెరాస్మెంట్ చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళు ఎక్కడ కమిషన్ వస్తుందో అని ఎక్కువ రికవరీ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు ఈ లోన్ తీసుకున్న బాధితులు ఏం చేయాలి? మొదటిగానే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి. మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాలి. లేదు అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి. ఒక లాయర్ని తీసుకుని కోర్టుకు వెళ్ళాలి, సివిల్ కోర్టుకి. సాధారణంగానే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నారు, లోన్ తీసుకుని నేను కట్టలేకపోతున్నాను, నాకు కొంచెం టైం కావాలన్నా సరే వాళ్ళు వినట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెడితే పోలీసులు వాళ్ళని పిలిచి వాళ్ళని అడగాలి. మీరు లోన్ రికవరీ చేసే పద్ధతి ఇది కాదు, మీరు పొలైట్గా వాళ్ళతో బిహేవ్ చేయాలి. ఒకవేళ మీరు హెరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఏమైనా సూసైడ్ లాంటివి ఏమైనా చేసుకుంటే అది మీ మీదకే వస్తుంది, బ్యాంకు వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మధ్యలో మీరు ఇరుక్కుపోతారు అని ఏజెంట్లను హెచ్చరిస్తే వాళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారు. మళ్ళీ కానీ ఇలాంటివి రిపీట్ అయితే ఈసారి కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో వేస్తామని పోలీసులు ఎప్పుడైతే వాళ్ళకి చెప్తారో అప్పుడే వాళ్ళు సైలెంట్ అవుతారు. కానీ సాధారణంగా పోలీసులు అలాగ చెప్పరు. వాళ్ళు ఏమంటారు, మీరు లోన్ తీసుకున్నారు కదా, పే చేయాలి కదా అని పంపించేస్తుంటారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కోర్టును ఆశ్రయించాలి. 1-2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని అడగండి. అప్పుడు పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్తారు. పోలీసులు కూడా ఇలాంటివి కొంచెం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి సెటిల్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల చాలా సీరియస్ కేసులు అవుతున్నాయి, కొందరు చనిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని. పోలీసులే కనుక వాళ్ళు జోక్యం చేసుకుని ఇలాంటి ఏజెంట్స్ని హెచ్చరిస్తే కోర్టు మెట్లకి ఎక్కాల్సిన అవసరం ఉండదు. కొందరు సెన్సిటివ్ మనుషులు ఏం చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా తొందరపడద్దు. మీకు సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. సో కోర్టును మాత్రం ఆశ్రయించండి తప్పకుండా. మిమ్మల్ని ఇలా బ్యాంకు వారు కానీ లేదంటే ఏజెంట్స్ కానీ ఇబ్బంది పెడుతున్నప్పుడు మీకు కొన్ని రైట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తా. మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, మీరు లేదా ఒక లాయర్ని తీసుకుని వెళ్ళి సివిల్ కోర్టులోని ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకున్నట్లయితే మీకు ఒక వారంలో లేదా ఒక రోజులోనే నెక్స్ట్ డేనే మీకు ఆర్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్డర్ కానీ మీ చేతిలో ఉంటే ఎవరో మీ దగ్గరికి రారు, చూసి వెళ్ళిపోతారు. ఇంజంక్షన్ సూట్లో మనం చాలా రకాలుగా అడిగే వీలు కూడా ఉంది. ఇంటికి రాకుండా, ప్రెమిసెస్కి రాకుండా, అంటే ఇంటి మన చుట్టుపక్కలకి రాకుండా, వెర్బల్గా, ఫిజికల్గా, మెంటల్గా మనల్ని హెరాస్ చేయకుండా, మిమ్మల్ని డిఫేమ్ చేయకుండా, హ్యూమిలియేట్ చేయకుండా ఇలా రకరకాల ప్రేయర్స్ మనం అడగవచ్చు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలోని సివిల్ కోర్టుకు వెళ్ళి అక్కడ ఇంజెక్షన్ పిటిషన్ వేసుకోవడం చాలా మంచిది. త్వరగా న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. వన్స్ మీరు కేసు ఫైల్ చేసి తర్వాత కోర్టు నుండి మీరు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఫోన్ చేసినా, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, కేసు విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని బెదిరించినా, పలానా ఏజెంట్ మా ఇంటికి వచ్చి కేసు విత్డ్రా చేసుకోమంటున్నాడని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేయాలి. అప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి పోలీసులు అది చూసి వాళ్ళ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. లేదా ఇది కోర్టులో ఉన్న సమస్య, సో మీరు ఇలాగ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఏజెంట్ వాళ్ళని హెచ్చరిస్తారు. సో ఇంజెక్షన్ ఆర్డర్ అనేది అంత పవర్ఫుల్. ఒకవేళ మీరు లోన్ తీసుకుని మనీ పే చేయలేకపోతే మీరు ఇబ్బంది పడకుండా ఫస్ట్ మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి ఫైల్ సూట్ చేసుకోండి. అప్పుడు మీకు ఆర్డర్ వస్తుంది. ఈ ఇంజంక్షన్ పిటిషన్ అనేది 2 to 4 పేజెస్ ఉంటుంది. ఒక ½ an hourలో డ్రాఫ్ట్ చేసుకుని నెక్స్ట్ డేనే ఫైలింగ్ చేసి సేమ్ డేనే ఆర్డర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కోర్టులో కానీ వర్క్ బిజీ ఉంటే అది నెక్స్ట్ డే అన్న అవ్వచ్చు. ఆర్డర్ కాపీ మీ చేతికి వచ్చేసరికి ఒక వారం లేదా 10 రోజులైనా పట్టొచ్చు. కానీ ఆర్డర్ కాపీ వచ్చాక అది చూసి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి? మీరు చేయాల్సిన పని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అనేది ఒకటి ఉంది. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కోర్టు కంటెంప్ట్ చేయవచ్చు.
సో అప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, మీకు న్యాయం కూడా జరుగుతుంది. సో తద్వారా మీకు క్రెడిట్ కార్డు మీద ఉన్న అప్పులు తీర్చుకోవడానికి మీకు సమయం దొరుకుతుంది. ఇలాంటి ఇంజంక్షన్ సూటు ఓన్లీ క్రెడిట్ కార్డు మీద మాత్రమే కాదు, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే ఎవరైనా ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కూడా తెచ్చుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా ఇది మనకు యూజ్ అవుతుంది. కానీ ఒకటి గమనించుకోవాలి, మీరు నిజంగా డబ్బులు ఇప్పుడు కట్టలేకపోయి టైం కావాలనుకున్నప్పుడు మాత్రమే, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకున్నప్పుడు మాత్రమే ఇంజెక్షన్ షూట్కి వెళ్ళండి. ఎందుకంటే ఇంజెక్షన్ షూట్లో మీరు వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలన్నది, వాళ్ళకి మీకు ఉన్న రిలేషన్ ఏమిటి అన్నది అందులో మెన్షన్ చేస్తారు. దీన్ని అడ్మిటెడ్ లయబిలిటీ అంటారు. ఇందులో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా కూడా, సో వాళ్ళ దగ్గర మీరు డబ్బు తీసుకుని కట్టలేనప్పుడు, వాళ్ళు హెరాస్ చేస్తుంటే, ఎలాంటి ప్రామిసరీ నోట్ లేకపోయినా, ఏది లేకపోయినా కూడా మీరు ఫైల్ చేసిన సూట్ ఆధారంగా పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, రికవరీ సూట్ మీ మీద వేసే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకునే వాళ్ళు ఇది గమనించండి. జనరల్గా క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని కట్టలేకపోతే భరించలేక ఇలాంటి సూట్ వేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకుని కట్టలేకపోతే, వాళ్ళు పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేకపోతే ఈ ఇంజెక్షన్ షూట్ కన్నా, ఎందుకంటే మీరు కట్టాలనుకునే స్తోమత ఉండి కట్టే ఆలోచన ఉంటేనే ఇంజెక్షన్ షూట్కి వెళ్ళండి. ఒకవేళ మనీ కట్టే కెపాసిటీ లేనప్పుడు, కష్టం అనుకుంటే, వ్యాపారాల్లో నష్టాలు వస్తే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు, దాన్ని ఐపీ అంటారు, అలాంటివి అదర్ పిటిషన్లు కూడా ఉంటాయి. దాన్ని ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఒకవేళ వాళ్ళు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడితే వాళ్ళ మీద క్రిమినల్ ట్రెస్పాస్ పెట్టవచ్చు. ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ బిలో 35 ఉన్న వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డు అసలు తీసుకోవద్దని నేను చెప్తాను. ఒకవేళ తీసుకుంటే కరెక్ట్గా కట్టడానికి ట్రై చేయండి. చాలామంది చేసే పని ఏంటంటే, 1 లక్ష క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంటారు, ఆ ₹1,00,000 వాడేస్తారు, నెక్స్ట్ మంత్ కడదాంలే అని. వాడిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఏదో ఖర్చులు వచ్చి మళ్ళీ కట్టలేరు, లేదా బయట నుండి రావాల్సిన డబ్బులు రాకపోవడం వల్ల కట్టలేరు. సో ఆ క్రెడిట్ కార్డు బిల్లు పే చేయడానికి ఇంకో క్రెడిట్ కార్డు తీసుకుంటారు. ఆ క్రెడిట్ కార్డు వాళ్ళు దీంతో కట్టడం, ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు దాంతో కట్టడం, ఇలా వాడడం వల్ల సో ఏమవుతుంది, అసలు ఏ కార్డు కట్టలేరు. అప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్లు డబుల్ ట్రిపుల్ పెరిగిపోతుంది. సాధారణంగా మనకి బ్యాంకింగ్ అని, నాన్ బ్యాంకింగ్ అని ఉంటాయి. ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించినటువంటి వాటిని నాన్ బ్యాంకింగ్ అంటాం. లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ అని, నావీ ఫైనాన్స్ అని, ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. బ్యాంకింగ్ అంటే కెనరా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, వీటన్నిటిని బ్యాంకింగ్ సెక్టర్ అంటాం. ఈ బ్యాంకింగ్ సెక్టర్ కానీ నాన్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ మనకు 2 రకాల లోన్స్ మాత్రమే ఇస్తాయి, సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్. సెక్యూర్ లోన్ అంటే తెలుసు కదా, మన దగ్గర ఏదో ఒకటి పెట్టుకుని తాకట్టు పెట్టుకుని దాని మీద ఇస్తుంటారు. మన దగ్గర ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని ఇస్తారు కాబట్టి మనం ఒకవేళ కట్టలేకపోయినా ఆ సెక్యూరిటీని వాళ్ళు తీసుకునే లేదా అమ్ముకునే అధికారం వాళ్ళకు ఉంది. సో సెక్యూర్ లోన్ బ్యాంకర్స్ కానీ ఫైనాన్సర్ కానీ వాళ్ళు పెద్దగా టెన్షన్ తీసుకోరు, ఎందుకంటే మన ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. ఆ సెక్యూర్ లోన్ మనం తీసుకోవడానికి కూడా చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ఎక్కువగా పెట్టి మనం లోన్ తీసుకుంటాం. ఇమ్మూవబుల్ అంటే ఏంటి, ఫ్లాట్స్, హౌసెస్, ల్యాండ్స్, ఇలాంటివి. మూవబుల్ సెక్యూరిటీస్ ఏముంటాయి అందులో, గోల్డ్ అని, లేదంటే ఏదన్నా వస్తువులు కానీ, కారు కానీ, షేర్స్ కూడా. ఈ మధ్య షేర్స్ కూడా పెట్టుకొని లోన్స్ ఇస్తున్నారు కొందరు. సో ఎక్కువగా ఇమ్మూవబుల్ సెక్యూరిటీ పెట్టి లోన్స్ తీసుకుంటారు. సో ప్రాపర్టీకి సంబంధించిన లోన్సే ఉంటాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన లోను ఏదైనా వాళ్ళు రికవరీ చేసుకోవాలనుకుంటే డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అనే ఒక కోర్టు ఉంటుంది. దాన్ని సర్ఫేస్ యాక్ట్ అంటారు. సెక్యులరైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్, అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. సో ఆ సర్ఫేస్ యాక్ట్ కింద ఈ సెక్యూర్ లోన్స్ని వసూలు చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు అన్సెక్యూర్ లోన్ మ్యాక్సిమం ప్రొవిజన్స్ లేవు, వసూలు చేసుకునే అవకాశం లేదు. కొన్ని ఉన్నాయి, ఆర్బిట్రేషన్ యాక్ట్ అని, సెటిల్మెంట్ యాక్ట్ అని, 2-3 రకాలు ఉన్నాయి. అవి అంత పవర్ఫుల్ కాదు. సో ఎప్పుడైతే బ్యాంకుకి వసూలు చేసుకునే అధికారం లేదో అప్పుడు ఈ ఏజెంట్స్ ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే బ్యాంకర్స్కి ఆ పవర్ ఉండదో అప్పుడు ఈ థర్డ్ పార్టీకి ఇస్తుంది, వాళ్ళే ఏజెంట్స్. ఈ బ్యాంక్ వాళ్ళు ఆ ఏజెంట్స్కి కట్టలేని వాళ్ళ దగ్గర నుంచి ఏదో విధంగా డబ్బులు వసూలు చేయమని చెప్పేసి, దగ్గర నుండి డబ్బులు తెస్తే నీకు ఇంత కమిషన్ ఇస్తామని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు. అప్పుడు ఈ ఏజెంట్లు వాళ్ళ మీద పడుతుంటారు, ఇంట్లోకి వచ్చి కూర్చోవడం, హెరాస్మెంట్ చేయడం. ఆ ఏజెంట్ లక్ష్యం ఏంటి, ఎంత రికవరీ చేస్తే అంత కమిషన్ వస్తుంది అనుకుని వాడికి తెల్లవారు లేవగానే అదే పని మీద ఉంటాడు. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడం, హెరాస్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటాడు. అసలు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు వాటిని ఎలా జాగ్రత్తగా వాడాలి, ఎలాంటి మిస్టేక్ చేయకూడదు, దాన్ని ఎలా వాడాలి, వచ్చే నష్టాలు ఏమిటి,
మొదటగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో తెలుసుకోండి. మీ కార్డు లిమిట్ 1,00,000 అనుకుందాం. అందులో మీరు ప్రతి నెల ఖర్చుల కోసం ఒక 20,000 ఖర్చు చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 80% ఉంటుంది. ఇలా ప్రతి మంత్ మీరు 30% కన్నా ఎక్కువ యూజ్ చేసి మీరు కరెక్ట్ టైంలో పే చేసినా కూడా మీ సివిల్ స్కోర్ తగ్గుతుంది కానీ పెరగదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? మీరు 30% కన్నా తక్కువ యూజ్ చేసి ఆన్ టైంలో మీరు కనుక పే చేస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. చాలామంది చేసే మరొక మిస్టేక్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుతో ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీకు చాలా ఛార్జీలు పడతాయి. అది చాలామందికి తెలియదు. ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తున్నారు అనుకుంటాం, కానీ కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి క్రెడిట్ కార్డు కోసం. అలా ఏటీఎంకి వెళ్ళి మీరు డబ్బులు ఎంతైతే డ్రా చేశారో దాని మీద 2%, 4% వడ్డీ, అడ్వాన్స్ ఫీజు 2%, 3% అండ్ జిఎస్టీ పడుతుంది మీ మీద. సో క్రెడిట్ కార్డుతో ఏటీఎంకి వెళ్ళి అస్సలు డ్రా చేయొద్దు. మినిమం పేమెంట్స్ బిల్ అన్నది జనరేట్ అవ్వగానే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అలాగే మినిమం అమౌంట్ డ్యూ పెండింగ్ వస్తుంది. చాలా మంది చేసే మరొక మిస్టేక్ ఏంటంటే మినిమం అమౌంట్ డ్యూ కడుతూ ఉంటారు. అలా అస్సలు చేయొద్దు. కంప్లీట్గా అవుట్ స్టాండింగ్ డ్యూ కట్టండి. అదే మీరు అవుట్ స్టాండింగ్ డ్యూ కడితే 0% వడ్డీ. అదే విధంగా మీరు ప్రతి మంత్ మినిమం డ్యూ కట్టుకుంటూ పోతే ఇండైరెక్ట్గా మీరు 30 to 40% ఇంట్రెస్ట్ కడుతున్నట్టే. మినిమం అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీ నెక్స్ట్ క్రెడిట్ కార్డు బిల్లు మీద యాడ్ అవ్వడంతో పాటు దాని మీద క్రెడిట్ కార్డు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తారు. అసలు ఎలాంటి కార్డు తీసుకోవాలి? మొదటగా క్రెడిట్ కార్డు అనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు మీరు ఎప్పుడు బాగా యూజ్ చేయగలరు అంటే మీకు ప్రాపర్ స్పెండింగ్ స్ట్రాటజీ అండ్ రైట్ కాల్కులేషన్. అంటే మీరు ఆ కార్డు గురించి ఎంత స్పెండ్ చేస్తున్నారు, కార్డు ద్వారా రికవరీ చేయగలరా లేదా, ఈ 2 క్లారిటీ ఉంటే ఇన్ ద వే మీరు క్రెడిట్ కార్డుని బెస్ట్ వేగా యూజ్ చేయొచ్చు. అలాగే ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డు మిలీనియర్ క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిది. ఈ కార్డు యూజ్ చేస్తే 50% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మీరు స్మార్ట్ బై ద్వారా వెళ్ళి అమెజాన్లో కానీ కొంటుంటే మీకు 10% క్యాష్ బ్యాక్ రివార్డ్ కూడా వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఎక్సెప్ట్ ఫ్యూయల్ రెస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్కి 1% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ సెలెక్టెడ్ రెస్టారెంట్లో 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ కార్డు లైఫ్ టైం ఫ్రీ ఇఫ్ మీరు కానీ 90 డేస్లో 50% ఖర్చు చేస్తే. సో క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ బూన్ అండ్ బేన్, సో బోత్. సో లాస్ట్ కానీ క్రెడిట్ కార్డు సాధారణంగా వాడడం మానేయండి, లేదంటే అసలు తీసుకోవద్దు. వాడినా ఒక కార్డు తీసుకోండి అంతే. ఎందుకంటే దానివల్ల తలనొప్పులు తప్ప ఏమీ లేవు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి, కోర్టు మెట్లు ఎక్కొద్దు. జై హింద్.